హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 16 ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య రేపు లక్నోలో జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఈ రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, అలాగే ఏ టీంకి గెలిచే అవకాశం ఉంది అనే విషయాలన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ముంబై టీం విషయానికి వస్తే మనకి ఈ టోర్నమెంట్లో ఫస్ట్ 2 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. కానీ లాస్ట్ మ్యాచ్లో మాత్రం కేకేఆర్తో చాలా డామినేటింగ్గా గెలిచి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. ఇక అదర్ హ్యాండ్ మనకి లక్నో సూపర్ జైంట్స్ టీం అయితే ఫస్ట్ మ్యాచ్లో ఢిల్లీతో ఓడిపోయారు, గెలవాల్సిన మ్యాచ్. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ని అయితే ఓడించారు. కానీ లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అయితే చాలా దారుణంగా ఓడిపోయారు. కాబట్టి ముంబై ఇండియన్స్ టీం అయితే గెలిచి వస్తున్నారు. అట్ ద సేమ్ టైం లక్నో సూపర్ జైంట్స్ టీం అయితే ఓడిపోయి వస్తున్నారు. కాబట్టి ఈ రెండు టీమ్స్ మధ్య రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే ఈ రెండు టీమ్స్ అయితే ఇప్పటి వరకు ఐపీఎల్లో 6 సార్లు తలపడ్డాయి. అందులో 5 మ్యాచ్ల్లో లక్నో టీం గెలిస్తే 1 మ్యాచ్లో మాత్రమే ముంబై టీం గెలిచింది. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా లక్నో టీమే గెలిచింది. కాబట్టి ఓవరాల్ స్టాట్స్ చూసుకున్నా, అలాగే రీసెంట్ స్టాట్స్ చూసుకున్నా లక్నో టీమే ముంబై టీంని అయితే క్లియర్గా డామినేట్ చేసిందని చెప్పాలి. ఇక లక్నోలోని ఇకానా స్టేడియంలో పిచ్ ఎలా ఉండబోతుంది, అలాగే ఇక్కడ ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుంటే జనరల్గా మనకి ఇకానా పిచ్ అనేది స్పిన్ ఫ్రెండ్లీ వికెట్. కాకపోతే ఇక్కడ రెడ్ సాయిల్ పిచ్ అయితే యూజ్ చేశారు ఈ సంవత్సరం. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఎక్కువ స్కోర్లు వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. కాబట్టి మనకి లక్నో గ్రౌండ్ అయితే గతంలో ఉన్నట్టు లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కువ రన్స్ వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ బౌండరీ డైమెన్షన్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి మనకి 200+ స్కోర్స్ వచ్చే అవకాశాలు అయితే కాస్త తక్కువ. కాబట్టి మనకి లక్నో గ్రౌండ్ అయితే మరీ అంత బౌలర్స్కి అయితే హెల్ప్ఫుల్గా లేదు ఇప్పుడు గతంలో ఉన్నట్టు. మరి ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలంటే, ఈ గ్రౌండ్లో మొత్తం ఇప్పటి వరకు 15 ఐపీఎల్ మ్యాచ్లు అయితే జరిగి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 7 సార్లు గెలిస్తే చేస్ చేసిన టీం అయితే 7 సందర్భాల్లో గెలిచింది. కాబట్టి టాస్ అనేది అంత ఇంపాక్టెడ్ ఫ్యాక్టర్ అయితే ప్లే చేయదు ఇక్కడ. కాకపోతే రీసెంట్గా మాత్రం ఇక్కడ చేస్ చేసిన టీమ్స్ ఎక్కువ మ్యాచ్లు అయితే గెలిచాయి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుంటే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే చేజింగ్కి ప్రిఫర్ చేస్తారు. ఇక అలాగే ఈ గ్రౌండ్లో హైయెస్ట్ స్కోర్ కనుక చూసుకుంటే 235గా ఉంది. అలాగే లోయెస్ట్ స్కోర్ అయితే 108గా ఉంది. హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ వచ్చేసి 177 మనకి లాస్ట్ మ్యాచ్లోనే వచ్చింది, పంజాబ్ కింగ్స్ మరియు ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో. ఇక అలాగే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అయితే మనకి 165గా ఉంది. కాబట్టి ఈ పిచ్ అనేది ఇటు బ్యాట్కి ఇటు బాల్కి ఈక్వల్గా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి. ముందుగా ముంబై ఇండియన్స్ టీం విషయానికి వస్తే వీళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తారంటే నాకు తెలిసి ముంబై టీం అయితే ఎలాంటి చేంజెస్ చేయరు అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ టీం అయితే చాలా బాగా కుదిరింది. ఇటు బ్యాటింగ్ బౌలింగ్ 2 డిపార్ట్మెంట్స్లో చాలా సమతూకంగా ఉందని చెప్పాలి. వాళ్ళు ఫస్ట్ 2 మ్యాచ్ల్లో ఓడిపోయినప్పటికీ కూడా లాస్ట్ మ్యాచ్లో ముంబైలో చాలా బాగా ఆడారు. ముఖ్యంగా వాళ్ళ బౌలర్స్ అయితే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. కాబట్టి వాళ్ళైతే అలాంటి చేంజెస్ అయితే చేయరు. ఒకసారి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే రోహిత్ శర్మ మరియు రియాన్ రకెట్టలు అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో విల్ జాక్స్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో తిలక్ వర్మ, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో నమన్దీర్, నెంబర్ 8లో మిచెల్ శాండర్, నెంబర్ 9లో దీపక్ చాహర్, నెంబర్ 10లో ట్రెంట్ బోల్ట్, నెంబర్ 11లో అశ్విని కుమార్ అయితే టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా విఘ్నేష్ పుత్తూర్ అయితే ఆడతాడు. ఇక వీళ్ళ టీంలో అయితే నెంబర్ 9 వరకు అయితే ఆ బ్యాటింగ్ డెప్త్ అయితే ఉంది. ఈ టీంలో బ్యాటర్స్ కూడా అందరు ఫామ్లోనే ఉన్నారు, ఒక రోహిత్ శర్మ మినహాయించి. రోహిత్ శర్మ కనుక తన ఫామ్లోకి రాగలిగితే ముంబై ఇండియన్స్ టీంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అట్ ద సేమ్ టైం లాస్ట్ మ్యాచ్లో అశ్విని కుమార్ అయితే డెబ్యూటెంట్గా వచ్చి చాలా బాగా పర్ఫామ్ చేశాడు, 4 వికెట్స్ తీసుకున్నాడు. తన రాకతో ముంబై బౌలింగ్ అయితే ఇంకాస్త స్ట్రాంగ్ అయిందని చెప్పాలి. అలాగే ట్రెంట్ బోల్ట్, మిచెల్ శాండర్, దీపక్ చాహర్ లాంటి వాళ్ళు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి ముంబై టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక హార్దిక్ పాండ్యా బ్యాట్ నుంచి కూడా కొన్ని పరుగులు కనుక వస్తే ముంబై టీం అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి ముంబై టీం ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి చేంజెస్ అయితే చేయరు. వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో వెళ్ళారు, సేమ్ అదే టీంతో వెళ్తారు. అదర్ హ్యాండ్ లక్నో టీం విషయానికి వస్తే వీళ్ళ టీంలో మాత్రం చాలా సమస్యలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఫస్ట్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయారు. ఆ తర్వాత సన్ రైజర్స్తో సింపుల్గా గెలిచారు. కానీ లాస్ట్ మ్యాచ్లో మాత్రం పంజాబ్ కింగ్స్తో చాలా దారుణంగా ఓడిపోయారు. కాబట్టి వీళ్ళ టీంలో అయితే ఆ బ్యాలెన్స్ అయితే లేదు. అలాగే ఆ ఇన్కన్సిస్టెన్సీ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళ బౌలింగ్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఇన్ఎక్స్పీరియన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో దిగ్వేష్ సింగ్ మినహాయించి మిగిలిన ఏ బౌలర్ కూడా వికెట్స్ అయితే తీయలేకపోయాడు. అలాగే ఆవేష్ ఖాన్ రన్స్కి వెళ్ళిపోతున్నాడు. అంతేకాకుండా వీళ్ళ ఇంపార్టెంట్ బౌలర్ అయినటువంటి రవి బిష్నాయ్ కూడా ఏమాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేదు ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో. కాబట్టి వీళ్ళ ఫామ్ అనేది ఖచ్చితంగా లక్నో టీం అయితే టెన్షన్ పెడుతుంది. అంతేకాకుండా రిషబ్ పంత్ అయితే దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. తను ఆడిన 3 మ్యాచ్లో కూడా ఇప్పటి వరకు ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. తన మీద ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెజరో లేకపోతే ఆ కెప్టెన్స్ ప్రెజర్ అర్థం కావట్లేదు. కానీ రిషబ్ పంత్ ఫెయిల్యూర్ అనేది లక్నో టీంని అయితే చాలా బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు.
ఇక లక్నో బ్యాటింగ్లో కూడా ఇన్కన్సిస్టెన్సీ అయితే కనిపిస్తుంది. మనకి నికోలస్ పూరన్ ఒక్కడు మినహాయించి మిగిలిన బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం మిచెల్ మార్ష్ అయితే 2 మ్యాచ్లో బాగా ఆడాడు, లాస్ట్ మ్యాచ్లో అయితే ఫెయిల్ అయ్యాడు. కాబట్టి వీళ్ళిద్దరు మినహాయించి మిగిలిన బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా అంత బాగా పర్ఫామ్ చేయలేదు. ఇక మనకి డేవిడ్ మిల్లర్ కూడా అంత గొప్ప ఫామ్లో లేడు. అలాగే ఈడెన్ మార్కమ్ లాస్ట్ మ్యాచ్లో ఏదో ఒక ఇనీషియల్గా స్టార్ట్ వచ్చింది, కానీ తను కూడా బిగ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోయాడు. కాబట్టి లక్నో బ్యాటింగ్లో అయితే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే బౌలింగ్లో అయితే ఆ ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. కాబట్టి మరి వీళ్ళు చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తారో. వీళ్ళు ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ చేస్తారంటే నాకు తెలిసి వీళ్ళు చేంజెస్ చేయడానికి కూడా పెద్దగా స్కోప్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఇంపార్టెంట్ బౌలర్స్ అయితే కొంతమంది బయటకు వెళ్ళిపోయారు ఇంజురీస్ కారణంగా. అలాగే వీళ్ళ బ్యాటింగ్లో కూడా మనకి పెద్దగా చేంజెస్ చేసినా పెద్దగా ఉపయోగం అయితే లేదు. వీళ్ళే కాస్త జాగ్రత్తగా ఆడాలి, రిషబ్ పంత్ ఫామ్లోకి రావాలి. అలాగే ఓపెనర్స్ కాస్త కన్సిస్టెంట్గా ఆడాలి. అంతే మినకాయించి వీళ్ళు చేంజెస్ చేసినా పెద్దగా యూజ్ అయితే ఉండదు అనిపిస్తుంది. ఇక రేపు మ్యాచ్లో ఇంపార్టెంట్ బ్యాటిల్స్ విషయానికి వస్తే మనకి రోహిత్ శర్మ మరియు ఆవేష్ ఖాన్ బ్యాటిల్ అయితే కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం మనకి ట్రెంట్ బోల్ట్ మరియు మిచెల్ మార్ష్ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా మిచెల్ శాండర్ వర్సెస్ నికోలస్ పూరన్ ఈ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక ఈ రెండు టీమ్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూసుకుంటే ఏ టీంకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే మాత్రం ఈ రెండు టీమ్స్లో ముంబై టీం అయితే బ్యాటింగ్లో అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం బౌలింగ్లో కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మనకి లక్నో టీంలో బ్యాటింగ్లో అయితే ఇన్కన్సిస్టెన్సీ అయితే కనిపిస్తుంది. వాళ్ళ బ్యాటర్స్ ఎవరు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. వాళ్ళ బౌలింగ్లో అయితే ఇన్ఎక్స్పీరియన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్లో రెండు డిపార్ట్మెంట్స్లో కూడా కంపేర్ టు లక్నో టీం ముంబై టీమ్స్ అయితే ఖచ్చితంగా హెడ్ అయితే ఉందని చెప్పాలి. కాబట్టి ముంబై ఇండియన్స్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి లక్నో టీం మీద ముంబై ఇండియన్స్ టీంకి అయితే మంచి రికార్డ్ లేదు. అలాగే ఇకానా స్టేడియంలో కూడా ముంబై ఇండియన్స్ టీం ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా గెలిచింది లేదు లక్నో మీద. అయినప్పటికీ కూడా మనకి ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్కి క్లియర్గా ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.